వెల్కమ్ టు ఐఎస్ఆర్ 9 న్యూస్. సత్తెనపల్లి పట్టణంలోని నర్సారావుపేట రోడ్డులో దీర్ఘకాలికంగా ఉన్న డంపింగ్ యార్డు సమస్యను పరిష్కరించామని, అలాగే ఏరియా వైద్యశాల, వెల్నెస్ సెంటర్లు, తహసీల్దార్ కార్యాలయం, డ్రైనేజీ వ్యవస్థ ఆధునీకరణ ఇలా ఎన్నో అభివృద్ధి పనులు జగనన్న ప్రభుత్వ హయాంలో చేయగలిగామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రులు అంబటి రాంబాబు అన్నారు. బుధవారం మున్సిపల్ చైర్పర్సన్ చెల్లంచెల్ల లక్ష్మీ తులసి అధ్యక్షతన జరిగిన కౌన్సిల్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మంత్రి అంబటి మాట్లాడుతూ మరికొద్ది రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని, మనకు మరో సమావేశం కూడా ఏర్పాటు కావచ్చన్నారు. అయితే ఇక్కడ పోటీ చేసేది నేనేనని, గెలుపు నాదేనని ఎన్నికల అనంతరం కౌన్సిల్ సమావేశంలో పాల్గొంటానన్నారు. సమావేశంలో పలువురు వార్డు కౌన్సిలర్లు సమస్యలను వివరించారు. మున్సిపల్ వైస్ చైర్మన్ షేక్ నాగూర్ మీరాన్, కోటేశ్వరరావు నాయక్, పల్నాడు జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షులు కౌన్సిలర్ అచ్యుత శివప్రసాద్ తదితరులు ఉన్నారు. నెక్స్ట్ మంత్లో మన సమావేశం జరగవచ్చు, జరగకపోవచ్చు. ఒకవేళ జరిగిన కీలకమైన నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. కీలకమైన నిర్ణయాలు ఫైనాన్షియల్ మ్యాటర్స్ పోల్డ్ ఒకసారి వచ్చిన తర్వాత ఒకసారి నెక్స్ట్ మంత్ సెకండ్ వీక్ థర్డ్ వీక్ సార్వత్రిక ఎన్నికల పోల్డ్ వచ్చి నిబంధనలకు అనుగుణంగా మనం నడుచుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి అప్పుడు సమావేశం ఆవేదనగా పెట్టుకున్న కీలకమైన నిర్ణయాలు, ఫైనాన్షియల్ మ్యాటర్స్ మీద నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. మళ్ళీ ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ మనం ఫ్యూచర్గా మళ్ళీ సమావేశాన్ని పెట్టుకొని కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది. శాసనసభకు నా టర్మ్కి అయిపోవచ్చు. మీ టర్మ్ ఇంకా 2 సంవత్సరాల వరకు ఉంది, మార్చి వరకు. ఈ మార్చి 3వ సంవత్సరం అవుతుంది. నెక్స్ట్ మార్చి తర్వాత 26 మార్చికి మళ్ళీ తిరిగి తీసుకొని ఎన్నికలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ మీ అందరికీ నేను మనం చేసేది ఏంటంటే, నేను శాసనసభ్యుడిగా ఉంటాను, కానీ ఎన్నికలు జరిగాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. మళ్ళా కూడా నాకు విశ్వాసం ఏంటంటే, మళ్ళా తిరిగి ఎన్నికల తర్వాత జరిగేటటువంటి సమావేశానికి కూడా నేనే ఈ సీట్లో కూర్చున్నాను. దానితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మళ్ళీ అధికారంలో ఉంచుతుందని కూడా నేను విశ్వసిస్తున్నాను. ఇది నా విశ్వాసం. మున్సిపాలిటీలో చాలా విషయాలు చేశాం, చాలా విషయాలు ఇంకా త్వరలో కూడా ఉంటాయి సహజంగా. నాకు ఉన్నంత వరకు, నాకు గుర్తున్నంత వరకు ఎవ్వరూ చేయలేని పనిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు నరసరావుపేట రోడ్లో ఎప్పటి నుంచో అపరిష్కృతంగా ఉన్నటువంటి డంపుని క్లియర్ చేసి ఈ సత్తెనపల్లికి ఒక మంచి వాతావరణాన్ని క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేశామని సగర్వంగా అనేక కార్యక్రమాలు చేసాం. వెల్నెస్ సెంటర్స్ నిర్మాణం చేసాం. ఎంఆర్ఓ ఆఫీస్ని సగంలో నిర్మాణం చేసి వదిలేస్తే దాన్ని కంప్లీట్ చేశాం. డ్రైనేజీకి సంబంధించినటువంటి విషయాలు కూడా శ్రద్ధ తీసుకుని కొన్ని చేశాం. చాలా విషయాలను, అపరిష్కృతంగా ఉన్నటువంటి విషయాలను చిత్తశుద్ధితో పనిచేయడానికి ప్రయత్నం చేశాము, మళ్ళా కూడా చేస్తాము అనేది ఈ సందర్భంగా నేను చెప్పను. ఇంకా సమస్యలు లేవంటే ఉంటాయి, నిరంతరం సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించేటటువంటి అవకాశాన్ని మళ్ళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇస్తారని, మళ్ళా కౌన్సిల్లో కూడా మనం మాట్లాడుకునే అవకాశం ఉంటుందని ప్రగాఢంగా విశ్వసిస్తూ ఒకటి నేను చెబుతున్నా, మళ్ళా శాసనసభ్యుడిగా నేనే పోటీ చేస్తున్నా. మీ అందరి ఆశీస్సులతో మళ్ళా గెలుస్తాననే విశ్వాసంతో ఉన్నారని మనవి చేస్తూ ఈ సమావేశాన్ని చేసినటువంటి అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తిరిగి సెలవు తీసుకుంటాను.